ప్రథమాధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము 1 ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? భాష్యము. శ్రీమద్భగవద్గీత విస్తారముగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతామాహాత్మ్యము నందు సంగ్రహింపబడినది. భగవద్గీతను కృష్ణ భక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసుకొనుటకు యత్నించవలెనని దాని యందు తెలుపబడినది. గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసుకొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురుశిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసుకొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేదజ్ఞానమును, ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందుగల విషయమునేగాక అన్యత్రా గోచరించని విషయములను సైతము పాఠకుడు భగవద్గీత యందు గాంచగలడు. అదియే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుచున్నది. మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర, సంజయుల సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములై యున్నవి. అనాది అయిన వేదకాలము నుండియు తీర్థస్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది. ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ప్రత్యక్షమైయున్నప్పుడు మానవాళి నిర్దేశనార్థము దీనిని పలికియుండెను. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రమును, ధర్మాచారములు నిర్వహింపబడు స్థలము పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తనయుల విజయావకాశమును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై ఉండెను. కనుకనే తన సందేశమున అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలదు. జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంఛింపలేదు. అదియునుగాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలియగోరెను. కాని దేవతలకు సైతము పూజనీయ స్థానముగా వేదములలో తెలుపబడియున్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధ పరిణామముపై స్థల ప్రభావమును గూర్చి అతడు మిగుల భీతి నొందెను. స్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుసుతులకు అది అనుకూల ప్రభావము చూపునని అతడెరిగియుండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు. కాని కేవలము తన పుత్రులనే కురుసంతానముగా పలికి పాండు సంతానమును వంశము నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విశదపరచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల ఎడ ధృతరాష్ట్రునికి గల సంబంధమును దీని ద్వారా ఎవరైనను అవగతము చేసుకొనవచ్చును. పంటపోలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి ధర్మపితయైన శ్రీకృష్ణ భగవానుడు నిలిచియున్న ధర్మ క్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు యుధిష్ఠిరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్ఠితులు కాగలరనియు ఆది నుండియే ఈ విధముగా ఊహింపబడినది. చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమేగాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము అనెడి పదములకు గల విశేషార్థమిదియే. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను.
ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎరిగియుండెను. పుట్టుక నుండియు ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా తెలిసియుండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై ఉండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసుకొనగలిగెను. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనించి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాఖీకి సిద్ధపడుట జరగబోదని ఆశ్వాసము నొసగెను. పాండవ సేనాబలమునుగాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతననుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చెను. కనుకనే రాజకీయవేత్త ఎనుటకు అతడు చక్కగా తగియున్నాడు. కాని పాండవ సేనా వ్యూహమునుగాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయెను. 3 పశ్యేతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమోం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధికుశలుడైన శిష్యుడుగు ద్రుపదతనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. భాష్యము: బ్రాహ్మణుడును మరియు గొప్ప సైన్యాధిపతియునైన ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తిచూపనెంచెను. ద్రౌపది, అర్జునుని భార్య, జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగియుండెను. ఆ వైర కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమునాచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొందియుండెను. ద్రోణాచార్యుడు ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగియున్నను ద్రుపద తనయుడైన ధృష్టద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుటకై తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధరహస్యములను తెలియజేయుటలో సంకోచమును కనబరచలేదు. ఇప్పుడు ధృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధరంగమున పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే పాండవసేన వ్యూహమును సైతము రచించెను. ద్రోణాచార్యుడు సావధానుడై రాజీధోరణి లేని యుద్ధము చేయవలెనను ఉద్దేశ్యముతో అతని ఈ తప్పిదమును దుర్యోధనుడు ఎత్తిచూపెను. ప్రియతమ శిష్యులైన పాండవుల ఎడయుద్ధరంగమున అతడు అదే విధముగా మృదుస్వభావముతో వర్తించరాదని తెలియజేయుటయు దుర్యోధనుని ఉద్దేశ్యమై ఉండెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడును మరియు తెలివిగలవాడును అయిన శిష్యుడు. యుద్ధమునందు అటువంటి కనికర భావము అపజయమునకు దారితీయుననియు దుర్యోధనుడు హెచ్చరించెను. 4 అత్ర శూరా మహేశ్వాసా భీమార్జునసమా యుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురుగలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు. భాష్యము: యుద్ధ విద్య యందు ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా ధృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకున్నను భయమునకు కారణమైన వారు పెక్కురు కలరు. విజయపథములో వారు గొప్ప అవరోధముల వంటి వారని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో ప్రతి ఒక్కరునూ భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కానివారుగుటయే అందులకు కారణము. భీమార్జునుల శక్తిని తెలిసియుండుట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చి చూపెను. 5 ధృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులను అందున్నారు. 6 యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమోజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు.